ఇక సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. 4 నెలలుగా జీతాలు రావడం లేదని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఇక జీతాలు రాకపోవడంతో ఈఎంఐలు కట్టలేక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. సిబ్బందికి జీతాలు సిబ్బందికి జీతాలు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్పందనే జీతాలు ఇవ్వాలి, నాకు రెగ్యులేషన్ చేయాలి, వాళ్ళ ఈఎస్ఐపిఎఫ్ కట్ కావాలి అని కోరుకుంటున్నాను. జీవలేదు జీతాలు లేక అన్ని ఇబ్బందులు, చిట్టీలు కట్టలేక ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నాము. పెద్ద టార్చర్ అవుతున్నాయి. మా ఫోన్ల మీద ఫోన్ స్విచ్ ఆఫ్లు కూడా పెట్టుకుంటున్నాము. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందించేందుకు మా ప్రతినిధి రంగాచారి ఫోన్ లైన్ లో మనకి సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, ఇక సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంగాచారి? గుడ్ ఆఫ్టర్నూన్ నిఖత్. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు సంబంధించిన మున్సిపల్ కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకున్నది. ముఖ్యంగా గత 4-5 నెలలుగా మున్సిపల్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, అట్లాగే సఫాయి కార్మికులకు ఎవరికి కూడా వేతనాలు రావడం లేదు. వేతనాలు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు గత 4-5 నెలలుగా వాళ్ళు విధులు మాత్రం సక్రమంగా నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు గజ్వేల్ పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. కానీ గత 4-5 నెలలుగా వేతనాలు రాక వాళ్ళ కుటుంబాలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా వాళ్ళు కనీసం ఆ వేతనాలు వస్తేనే వాళ్ళు కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం నిత్యావసర సరుకులు కొనుక్కోవాలన్నా, వాళ్ళకు అవసరమైనటువంటి ఇతర సామాగ్రి కొనుక్కోవాలన్నా, తమ పిల్లలు చదువులకు అవసరమైనటువంటి వాటిని, ఫీజులకు సంబంధించిన వాటిని చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్లకు వేతనాల మీదనే ఆధారపడి జీవించేటువంటి కార్మికులు కాబట్టి వాళ్ళు గత 4-5 నెలలుగా ఈ వేతనాలు సక్రమంగా రాకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక కొంతమంది అయితే ఏదైనా వాహనాలు కొనుక్కుంటే ప్రతి నెలా చెల్లించాల్సినటువంటి ఈఎంఐలు కావచ్చు, ఇతర అప్పులు కావచ్చు, వడ్డీలు కావచ్చు, వీటన్నిటికీ కూడా చెల్లించాల్సిన డబ్బు కూడా వాళ్ళకు డబ్బు లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కార్మికులంతా కూడా ఈరోజు ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ముఖ్యంగా అటు సఫాయి కార్మికులు, పట్టణంలో వాళ్ళు ప్రతిరోజు చెత్తను సేకరించేటువంటి కార్మికులు, అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు, మిగతా విభాగాల్లో పనిచేసినటువంటి కార్మికులంతా కూడా మున్సిపల్ కార్యాలయం ముందు, గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గతంలో అయితే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ కూడా ఈ కార్మికులకు వేతనాలు అందక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి లేదని, కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత సక్రమంగా వేతన పరిస్థితి ఉందని చెప్పి కార్మికులంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గత 4 నెలలుగా ఈ ప్రభుత్వం ₹1 కూడా తమకు వేతనం ఇవ్వలేదని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల పట్ల కానీ, సఫాయి కార్మికుల పట్ల కానీ, మున్సిపల్ కార్మికుల పట్ల కానీ, అట్లాగే కాంట్రాక్ట్ బేసిస్ గా పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల కానీ పూర్తిగా జీతాల పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల కనీసమైనటువంటి ఆదరణ చూపేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేకుండా పోయిందని చెప్పి కార్మికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తుంది. చాలా ప్రాంతాలు, ఒక గజ్వేల్ వాళ్ళు ఈ రోజు ఆందోళన చేసినప్పటికీ కూడా చాలా మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన కార్మికులందరికీ కూడా గత 3-4 నెలలుగా కూడా వేతనాలు సక్రమంగా అందక వాళ్ళంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ కార్మికులు కనుక సమ్మె నిర్వహిస్తే పట్టణాల్లో కానీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నటువంటి పట్టణాల్లో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. తక్షణమే తమకు వేతనాలు అందించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వెంటనే కనుక తమకు వేతనాలు చెల్లించకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే తమ విధులను పూర్తిగా
బహిష్కరించి సమ్మెకు దిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన వాటిని రెగ్యులరైజ్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా రోజులుగా మున్సిపాలిటీలో చాలా మంది కార్మికులు కాంట్రాక్ట్ బేసిస్ మీద తక్కువ వేతనంతో వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కార్మికులందరినీ కూడా వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.